హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం. చూడండి, ఇది ఒక చిన్న పాపని తొట్టెల్లో వేస్తునింది, అంటే మా తమ్ముడు కూతురు. అండ్ ఈ పాపకి అన్నది బర్త్డే కూడా, సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డేది కూడా మనం యూట్యూబ్లో పెట్టాము, ఇది వచ్చి సెకండ్ బర్త్డే. సో ఈ పాప పుట్టింది. ఈ పాపని 3 months కంప్లీట్ అవుతాయి, ఒక 3 daysలో అన్నంగా తనను కూడా తొట్టెల్లో వేస్తున్నారు. సో మా బ్రదర్ వాళ్ళ భార్య, తమ్ముడు భార్య అనమాట. మేము వేస్తున్నాం అనమాట తొట్టెల్లో, ఇలా అనమాట. మొత్తం మా గ్యాంగ్ చూడండి. సో 2 sisters అయితే వెళ్ళాం, మేము, మమ్మీ, 2 sisters అండ్ ఒక సిస్టర్ పిల్లలు, ఇలా అనమాట. ఈ అమ్మాయి ఆ చిన్న బేబీకి మేనత్త. సో నేను కూడా అత్తనే అవుతాను. సో నేను పెద్ద అత్తనమాట. ఎందుకంటే వీళ్ళకి మా పిన్నికి పిల్లలు కానప్పుడు నన్ను ఎత్తుకొని వెళ్ళేవారు, ఎత్తుకొని దించారు బాగా. సో మొత్తానికైతే మమ్మీ డాడీని అడిగేవాళ్ళు, పెంచుకుంటామని చెప్పేవాళ్ళు నన్ను. సో మమ్మీ డాడీ ఇయ్యలేదు. సో నన్ను అప్పుడు ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు, పెంచేవాళ్ళు, అలా ఎత్తుకొని దించేవాళ్ళు. ఈవినింగ్ ఎత్తుకెళ్ళేవాళ్ళు, మార్నింగ్ ఎత్తుకెళ్ళేవాళ్ళు. నైట్ అక్కడే పండుపెట్టుకుంటే ఎప్పుడన్నా అర్ధరాత్రి ఏడిస్తే మళ్ళీ తీసుకొచ్చి వదిలేటోళ్ళు, అలా అనమాట. ఇంక ఎంతైనా వేరే వాళ్ళ పిల్లల్ని ఎంత చూసినా, ఎంత ఎత్తుకెళ్ళినా ఎప్పుడో ఒక టైంలో ఇచ్చేయాల్సి ఉంది. సో ఏడుస్తే తప్పకుండా ఇవ్వాల్సి ఉంది, అలా అనమాట. నాకు చిన్న పిన్ని బాగా చిన్నప్పుడు బాగా ప్రేమ చేశారు. సో ఇప్పుడు కూడా ఉందనుకోండి ప్రేమ. కాకపోతే ఇంకా తర్వాత వీడు పుట్టాడు. వీడు పుట్టిన తర్వాత, అంటే వీడు సెకండ్ హ్యాండ్ అనమాట, ఫస్ట్ హ్యాండ్ నేనే వీళ్ళింట్లో. సో వీడు పుట్టాడు, వీడు సెకండ్ హ్యాండ్ మా బ్రదర్. ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఇవన్నీ ఫంక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయో వాడి పిల్లలే. సో వాడు రాక్ కానీ ఎవ్రీ టైం పిలుస్తాడు. సో అలా వెళ్ళి రావడం అనమాట. వెళ్ళేసి వచ్చాము, అన్నీ బాగా చేసుకున్నాము. సో స్వీట్ మెమరీ కోసం ఇలా తీసాను వీడియో, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ పెట్టండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేస్తే బోలెడు వీడియోలు మీ వరకు వస్తాయి. సో ఆవిడ ఎత్తుకున్నాం మేము. ఫైనల్గా చిన్న చెల్లి తెచ్చిన డ్రెస్సు నేను వేస్తా అని పట్టి ఆవిడే వేసిందనమాట. చిన్నపిల్లలకి ఎక్కువ సాఫ్ట్గా, మెత్తగా, మంచిగా ఉండే బట్టలు వేయాలి. వాళ్ళు మంచి కంఫర్టబుల్గా ఉంటారు, ఏడవరు అనమాట. మా డాడీ అక్కడ ఏదో కేక్ తింటుంటే కాస్త పెడుతున్నాడు ఆమెడికి. మనవరాలంట తెగ సంబరం పడిపోతున్నారు వాళ్ళు, సంతోషపడుతున్నారని అంట. కొడుకే కదా వాడు అయ్యేది, వాని కూతురు, కొడుకు, మనవడు, మనరాలే కదా అయ్యేది. ఇక మా మమ్మీ డాడీకి హ్యాపీనెస్, సంతోషం అనమాట. సంతోషం తట్టుకోలేకపోతున్నారు, అంతే కదా. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది